వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన డ్యూడ్ సినిమాతో మంచి విజయం సాధించిన ఆయన ఇప్పుడు అదే నిర్మాణ సంస్థతో మరోసారి కొత్త ప్రాజెక్టులో చేతులు కలిపారు. ఈ చిత్రానికి వైవిధ్యమైన సినిమాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు తుది దిశలో ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కెరీర్లో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ తో చేసిన డ్యూడ్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్ తో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రదీప్ యూత్ఫుల్ ఎనర్జీకి ఏలేటి ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లే తోడైతే సినిమా సరికొత్తగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. మరోవైపు ప్రదీప్ ఈ సినిమా కోసం 50 కోట్లు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా విడుదలకు సిద్ధముంది. వరుస విజయాలతో ఉన్న ఈ యంగ్ స్టార్ తెలుగు మార్కెట్పై కూడా పట్టు సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యూఫోరియా సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దురంధర్ బ్యూటీ సారా అర్జున్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. థియేటర్స్లో విడుదలైనప్పుడు వైవిధ్యమైన కంటెంట్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్ విజయం సాధించలేకపోయింది. కానీ సూపర్ స్టార్ మహేష్ లాంటి అగ్ర హీరో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూఫోరియా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించింది. విఘ్నేష్ గవిరెడ్డి మరో కీలక పాత్ర పోషించాడు. థియేటర్లలో విడుదలైన సమయంలో బోల్డ్ మరియు సామాజిక అంశాలతో కూడిన కథాంశంతో విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సూపర్ స్టార్ మహేష్ సైతం ఈ సినిమాకి ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్ కారణంగా దీనికి ఏ సర్టిఫికేట్ లభించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ వేదికపై ఈ సినిమాను చూసే అవకాశం కలిగింది. రీసెంట్గా గుణశేఖర్ బాధతో చేసిన కామెంట్స్ కూడా ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ సినిమాలో భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు. వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు యూఫోరియా మంచి ఆప్షన్గా నిలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది విడుదల తేదీపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. తొలుత చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 26న విడుదల చేయాలని భావించిన అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి మార్చారు. ఇటీవల జూన్కి వాయిదా అవుతుందనే రూమర్స్ వ్యాపించాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ రామ్ చరణ్ స్వయంగా స్పందించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26న విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి మార్చారు. ఇప్పుడు ఈ సినిమా జూన్కి వాయిదా పడుతుందనే వార్తలు నెట్టింట జోరుగా ప్రచారమవుతున్నాయి. మేకర్స్ పోస్టర్ల ద్వారా ఏప్రిల్ 30ని పదే పదే గుర్తు చేస్తున్న రూమర్స్ వల్ల అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఈ పుకార్లకు స్వయంగా రామ్ చరణ్ స్పందించి ఏప్రిల్ 30న పక్కాగా విడుదలవుతుందని స్పష్టం చేశారు. వాయిదా వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తన చెల్లి నిహారిక నిర్మించిన రాకాసా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న చరణ్ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా
దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్తో చేసిన ది రాజాసాబ్ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అక్కినేని యంగ్ హీరో అఖిల్తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించిన మారుతి అఖిల్తో లాక్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ది రాజాసాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన మారుతి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి అక్కినేని అఖిల్తో తన నెక్స్ట్ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖిల్కు పలుమార్లు స్క్రిప్ట్ వినిపించాడు. ఎలాగైనా అఖిల్తో లాక్ చేయాలని భావిస్తున్నాడు. గతంలో నాగ చైతన్యకు శైలజరెడ్డి అల్లుడు సినిమా హిట్ అందించిన మారుతి ఇప్పుడు అఖిల్కి కూడా అలాంటి విజయం అందించాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో మారుతి అఖిల్తో సినిమా చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. తమిళ హీరో కార్తీ నటించిన యుగానికొకడు సినిమా సీక్వెల్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన నటి ఆండ్రియా జెరిమియా సీక్వెల్లో తాను ఉండనని స్పష్టం చేసింది. సెల్వరాఘవన్తో పనిచేయడం కష్టమని ఆమె తన అనుభవాన్ని పంచుకుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కార్తీ కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన యుగానికి ఒకడు సినిమా సీక్వెల్ ఇప్పుడు అప్డేట్స్ లేక వాయిదా పడుతోంది. ధనుష్ హీరోగా పార్ట్ 2ని ప్రకటించినా ఇంకా ప్రారంభం కాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మొదటి భాగంలో నటించిన ఆండ్రియా జెరిమియాను సీక్వెల్ గురించి అడగ్గా ఆమె క్లారిటీ ఇచ్చింది. నా నుండి యుగానికి ఒక్కడు 2 ఆశించవద్దని ఆమె చెప్పింది. సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో తాను ఉండనని స్పష్టం చేసింది. సెల్వరాఘవన్తో పనిచేయడం చాలా కష్టమని, 200 రోజులు షూటింగ్ చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఆ సినిమా చేసిన అనుభవంతో తరువాత ఏ కష్టమైన పాత్రనైనా సులభంగా చేయగలిగారని ఆమె పేర్కొంది. భారీ అంచనాలున్న ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఎపిక్ చిత్రం రామాయణ నుంచి రామా గ్లిమ్స్ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. రణబీర్ కపూర్ రాముడిగా కనిపించిన ఈ గ్లిమ్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రత్యేక ఈవెంట్స్లో ప్రదర్శించారు. నేడు యూట్యూబ్లో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. రాముడిగా రణబీర్ లుక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన రామ గ్లిమ్స్ ద్వారా 2 నిమిషాల 38 సెకండ్లు ఉంది. ఇప్పటికే అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఐమాక్స్ థియేటర్లలో ప్రదర్శించిన ఈ గ్లిమ్స్ ను చూసి అభిమానులు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. రణబీర్ కపూర్ రాముడి లుక్ అద్భుతంగా ఉందని, ఒక బోట్ సీన్లో రాముడి పేరు పిలవగా నెమ్మదిగా తిరగడం చూసి ఎమోషనల్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ గ్లిమ్స్, స్కేల్, విజువల్స్, సంగీతం అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సంగీతం ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ లాంటి దిగ్గజులు అందించడం ఈ చిత్రానికి మరింత విశేషతను ఇచ్చింది. 2 భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్లో విడుదలవుతున్నాయి. ఈ గ్లిమ్స్ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగింది. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్తో కలిసి భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు అరవింద్ స్వామి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన నెగిటివ్ రోల్ చేయకుండా పాజిటివ్ పాత్రలు నటించబోతున్నారు. చిత్ర బృందం విలన్ పాత్ర కోసం టాప్ బాలీవుడ్ నటుడిని సంప్రదిస్తోంది. అందులో భాగంగా అనిల్ కపూర్ను పవర్ఫుల్ యాక్షన్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ కోసం ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వారిసు విజయం తర్వాత వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్తో భారీ యాక్షన్ డ్రామా తీస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా
అరవింద్ స్వామి పాజిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. నెగటివ్ రోల్ కాకుండా సానుకూల పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చిత్ర బృందం ఆశిస్తోంది. విలన్ పాత్ర కోసం అనిల్ కపూర్ను సంప్రదించారు. అనిల్ కపూర్ ఒప్పుకుంటే సినిమా స్థాయి మరింత ఎక్కువ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా పనిచేస్తున్నారు. కుల్దీప్ రాథోడ్, రఫీక్ ఆజీతో సహా నిర్మాతలుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ ప్రాజెక్టు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మధ్య వారధిగా నిలవడం ఖాయం. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 3న విడుదల కానుంది. నేడు హైదరాబాద్లో పలు థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ స్పందనతో చిత్ర యూనిట్ అదనపు షోలు ప్లాన్ చేస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మోటార్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బైకర్ సినిమా ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన వచ్చింది. హైదరాబాద్లోని థియేటర్లలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోల టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోయాయి. ఈ సినిమాలోని శర్వానంద్ మేకోవర్ మరియు కొత్త కథాంశం ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ సినిమాకి కేవలం రేసింగ్ చిత్రంగా మాత్రమే కాకుండా ఎమోషనల్ రైడ్గా రూపొందించారు. విజువల్స్ మరియు సౌండ్ పరంగా సరికొత్త అనుభూతి ఇచ్చే ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలైతే భావిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో రాబోయే చిత్రం భారీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమా తన బ్యానర్ నుండి వచ్చే అత్యధిక బడ్జెట్ చిత్రం అని ఆమె పేర్కొంది. వరుణ్ తేజ్ హీరోగా, యదువంశీ దర్శకత్వంలో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న రాకాస చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుండగా మరో ముఖ్య ప్రాజెక్టు బరి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ చిత్రానికి 60 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తన బ్యానర్ నుండి వచ్చే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని ఆమె తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా, యదువంశీ డైరెక్షన్లో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా అఫీషియల్గా ప్రారంభమయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ 11 టార్గెట్తో నిహారిక ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్ల ఒత్తిడి నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. ఇటీవల బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఇటలీకి వెకేషన్కు బయలుదేరారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి హైదరాబాద్కు వస్తారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాజా సాబ్ విడుదల తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం హను రాఘవపూడి, ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఈ ఒత్తిడి నుండి రీఛార్జ్ అవ్వడం కోసం ఇటలీకి వెళ్లారు. వేసవి సెలవుల్లో కొద్ది రోజులు అక్కడ గడిపి త్వరలోనే తిరిగి వస్తారట. విరామం తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఫౌజీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. స్పిరిట్ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. కల్కి సీక్వెల్ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిన్న బ్రేక్ తర్వాత ప్రభాస్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.